యేసుక్రీస్తునామములో అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి విగ్రహమైన. యాకోబు 3:4 ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వారి ఉద్దేశం చొప్పున నెక్కిని చెడుదకు చొక్కాల చేత తిప్పబడును. ఎంతో పెద్ద ఓడైనప్పుడు కూడా దాన్ని నడిపేది చిన్న చొక్కాలు. నడిపేది చెప్పండి ఏంటంటే చిన్నదైన చొక్కాలి. పెద్ద పెద్ద ఓడలు, పెద్ద పెద్ద ఈ మధ్య హార్మోస్ జలసంధి దగ్గర పెద్ద పెద్ద ఓడలు అంట. కొన్ని కోట్ల ఆయిల్ ఆగిపోయిందంట. అమెరికా వాళ్ళు బాంబులు వేస్తే తగలబడిపోయినాయి మొత్తం. మన ఊరంతా ఉన్న ఓడలు కూడా ఉన్నాయి. క్రూయిస్ అంటారు వాటిని. దగ్గర లింగాలంతా, అంటే దాంట్లో లింగాలంతా అంటే విస్తీర్ణం కాదులే, కానీ లింగాల్లో ఎంతమంది ఉంటారో అంతమంది ఆ వాళ్ళు అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఆ వాళ్ళు దాని మీదనే అంతస్తులు దాంట్లోనే అన్నీ. ఇది ఒక పెద్ద అపార్ట్మెంట్ లాగా కనపడింది. అంత పెద్ద వాడైనా కూడా, ఎందుకు మాట చెప్తున్నానంటే అంత పెద్ద వాడైనా ఏం జరిపిందంట అక్కడ చిన్న చొక్కాని చేత తిప్పబడదు. ఈరోజు మన అంశం వాడలు అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఆరాధనలో కూడా వాడ అనే అంశంతో ఆరాధించాము. బలవర్తమానంలో కూడా క్లుప్తముగా కొన్ని మాటలు మనం చూద్దాం. సరి చేసుకోవాలి. ఏం చేయాలి అప్పుడు మనం? ఆయన శరీరం అని, ఆయన రక్తమని జ్ఞాపకం తెచ్చుకొని యోగ్యముగా సరి చేసుకొని ఆయన బలలో చేయవేయాలి. ఈరోజు మనం సరి చేసుకున్నాం. ఒక 3 రకాల వాడలు చూద్దాం. ఈ 3 రకాల వాడలు మన జీవితంలో ఉన్నాయా లేవా? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఏ వాడ మన దగ్గర ఉంది, ఏ వాడ మన దగ్గర లేదు? క్లుప్తంగా కొన్ని చూసుకొని బలలో చేయగలం. చూద్దాం. మొదటిగా ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఏ ఓడ అంటది? రక్షణ ఓడ. చెప్పండి, అందరూ చెప్పండి. ఏ ఓడ అది? రక్షణ ఓడ, రక్షించబడే ఓడ, రక్షణ ఓడ. నోవహు ఒక్కడికేనది. నోవహు ఒక్కడికే కాదు, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ. కానీ ఎవరు రాలా? ఎంతమంది వచ్చారు? 8 మంది. తన భార్య నోవహు భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది. రక్షణ కొరకు, ఇంటి వారి కొరకు సిద్ధపరుచుకున్నాడు వాడ. ఈ మధ్యాహ్నం ఒక ప్రశ్న, రక్షణ అనే వాడ నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు సిద్ధపరుచుకున్నావా? ఈ రక్షణ అనే వాడలోకి నువ్వు, నీ కుటుంబం వచ్చిందా లేదా? వస్తే ధనివి, వస్తే ధనిరాలివి, లేకపోతే చెప్పండి, లేకపోతే నేను చెప్పడానికి మాట. ఈరోజు రక్షణ అనే వాడలో ఉంటే ధనిలో మనం. రక్షణ అనే వాడలో నోవహు అయితే తన కొరకు, తన ఇంటి వారి కొరకు, తన కొరకు, తన ఇంటి వారి కొరకు ఎన్నోసార్లు అవిధేయత్వం ఇందాక చదువుకున్నాం. అదే అధ్యాయం చదవండి మళ్ళీ. 1 పేతురు 3:20. అవిధేయులుగా ఉండి రక్షణ అనే వాడిలోకి రావట్లా మనం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ ఊపిగానే వెళ్ళి వారికి ప్రకటించిన ఆ వాడలో 8 మంది మాత్రమే రక్షణ పొందారు. ఈ రక్షణ అనే వాడలోకి ఇంకా దేవుడు ప్రకటిస్తూనే ఉన్నాడు. తన బిడ్డల ద్వారా, స్వార్థుల ద్వారా, సేవకుల ద్వారా, రక్షణ పొందిన బిడ్డల ద్వారా, ఇదిగో రక్షణ పొందు, బాప్తిసం తీసుకో, నమ్ముకో, ఇంకా చెప్పడం జరుగుతుంది. అక్కడ 2 మాటలు ఉపయోగించాడు దేవుడు. ఏంటి అంటే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. ఏ ఆత్మలు అంటాయి? రక్షణ లేకపోతే, బాప్తిసం లేకపోతే ఎక్కడ ఉన్నట్టు అంటే చెప్పండి, ఎక్కడ ఉన్నట్టు? చెరలో ఉన్నట్టు. చెర
ఈ మధ్య ఒక సేవకుడు చెప్తున్నాడు, ఒక విశ్వాసి అని ఎప్పుడు పిలువబడతాడంటే ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తేనే విశ్వాసాన్ని పిలువబడతాడు. ప్రతి సంఘ కూడికలో పాల్గొంటేనే విశ్వాసాన్ని పిలువబడతాడు, లేకపోతే విశ్వాసాన్ని పిలవద్దు అని చెప్తున్నాడు. నువ్వు ఆదివారం సంఘాన్ని మానేస్తే, లేకపోతే సంఘ కూడికలు మానేస్తే నువ్వు విశ్వాసవి కావు అని ఆ సేవకుడు కఠినంగా చెప్పాడు. నేనన్నా బుధవారం శనివారం రాకపోతే పర్లేదులే, ఆదివారం రాకపోతే ఆ మాట చెప్పండి, మరి అది కూడా చెప్తే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయని చెప్పాడు. అంటే ఆయన తలపు, అది ఆయన ఉద్దేశం. అది సంఘ కార్యక్రమాల్లో సంఘ కూడికల్లో పాల్గొనకపోతే నువ్వు విశ్వాసవి కావు అని బైబిల్ చెప్తుంది, సాకులు చెప్తున్నారు, దేవుని ఆత్మ ద్వారా ప్రకటించబడుతుంది. చెరలో ఉన్నారు. నువ్వు ఆదివారం నువ్వు మందిరానికి రాకుండా అక్కడికన్నా పోతే దాడి పోయినట్టంటే చెరలో పోయినట్టు, దేవునికి దూరంగా నువ్వు వెళ్ళినట్టు అనమాట. చెరలో ఉన్న ఆత్మకి ఇంకా ఏముంది ఇంకో మాట, చెరలో ఉన్న ఆత్మ ఎందుకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి ఎట్లా ప్రకటించిందంట, ఆత్మ. ఈరోజు అవిధేయత, ఇంకా అవిధేయత, చాలాసార్లు అవిధేయతలుగా ఉంటున్నాం. రక్షణ పొందాలనే ఆలోచన ఉంటుంది, బాప్తిసం తీసుకునే ఆలోచన ఉంటుంది, ఇంకా సిద్ధపట్ల, ఇంకా ప్రార్థించలేకపోతున్నాం. నేను రక్షణ పొందుతా, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పలేకపోతున్నాం. రక్షణ పొందిన వాళ్ళు కూడా అంతే దూరంగా ఉంటున్నారు. రక్షణ పొందిన వాళ్ళు కూడా విశ్వాసీ అని పిలవబట్టల్లా. ఈరోజు నువ్వైనా నేనైనా ఎట్లా ఉండాలంటే, రక్షణ పొందితేనేమో విశ్వాసిగా పిలవబడాలంటే ప్రతి కూడికలో హాజరు కావాలి, దేవునికి మొరపెట్టాలి. రక్షణ పొందకపోతేనేమో ఒక తీర్మానం తీసుకుని ప్రకటించాలి. కొంతమంది నన్ను డౌట్ అడిగారు, మేము రక్షణ బాప్తిసం తీసుకుంటాం అని చెప్పాం కదా, పేరిచ్చాం కదా, మరి మేము బలలో చేయొచ్చా, ఆరాధన చేయొచ్చా అని ఇక్కడ అడగలే. ఇక్కడ అంత ధైర్యం లేదు ఎవరికి అడగాలి. ఒక ప్రాంతంలో అడిగితే నేను చెప్పా, నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నావు పేరిచ్చావో అప్పటి నుంచి నువ్వు ఆరాధన చేయొచ్చు అని చెప్పా. ఆరాధన చేయొచ్చు, నువ్వు బలలో కూడా చేయొచ్చు, చెయ్యి వేయచ్చు అంతే. ఎందుకంటే నీ తీర్మానం గట్టిదైతే నువ్వు మారు మనస్సు పొందావు కాబట్టి బాప్తిసం తీసుకుంటానని చెప్పగలిగావు. ఆరాధన చేయొచ్చు, బలలో చేయొచ్చు. ఒకసారి సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు, బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డా కూడా సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు, నీళ్ళు లేకపోవచ్చు, లేదా కొన్ని కారణాల వల్ల వాయిదా పడవచ్చు. మరి అంత మాత్రం చేత నువ్వు దూరంగా ఉంటే ఆ లోపలనే ఏదైనా జరగకూడదు జరిగి నువ్వు చనిపోతే నరకానికి పోతావు. తీర్మానం తీసుకున్నప్పటి నుంచే దేవుణ్ణి ఆరాధించవచ్చు, దేవుని బలలో కూడా చెయ్యి వేయచ్చు. నిజమైన తీర్మానం అయితే, భయం అయితే నేను తీర్మానం తీసుకోవాలి, బాప్తిసం తీసుకోలేదుగా అనే భయం ఉంటే చేయొద్దు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రక్షణ అనే వాడిలోకి వస్తే నీకు సేఫ్ అంటే ఏంటి చెప్పండి? సేఫ్ అంటే రక్షణ అనే వాడిలోకి ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నట్టు, లేకపోతే లేనట్టే. ఆయన చెర ద్వారా ఆత్మరూపిగా ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు, ఆయన చెప్తూ ఉంటున్నాడు. భక్తిహీనులాగా ఇంకా నువ్వు నేను ఇందాక చదువుకున్న మాట మళ్ళీ చదువుతానండి. 2:5 2 పేతురు 2:5 మరియు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము చెప్పారు. 2 పేతురు కదా, 2 పేతురు 2:5 లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయం. ఈరోజు భక్తిహీనత ఉంటే నీకు నాకు కానీ రక్షణ పొంది కూడా బాప్తిసం తీసుకుని కూడా భక్తిహీనత, దేవునికి దూరంగా ఉన్న పరిస్థితి, దేవుని ఎరగిన పరిస్థితి, దేవుని మందిరంలో గడపని పరిస్థితి అయితే ఇక్కడ ఒక మాట ఉంది, ఆ సమూహం మీదకి ఏం తెప్పిస్తాడంటే దేవుడు జల ప్రళయం తెప్పిస్తాడు. ఆ రోజేమో జల ప్రళయం, ఈ రోజేమో జల ప్రళయం లాంటి కష్టాలు వస్తాయి, జల ప్రళయం లాంటి ఇబ్బందులు వస్తాయి, జల ప్రళయం లాంటి శోధనలు వస్తాయి. రక్షణ పొంది కూడా నువ్వు వ్యతిరేకంగా ఉంటే, గోడలోకి రాకపోతే భక్తిహీనులా. ఈరోజు చాలా మంది ఎట్లా ఉన్నారంటే భక్తిహీనులాగా ఉంటున్నారు. భక్తిహీనులు ఒక
ఒక ఆమంట ఏం చేసిందంటే, ఇంట్లో మంచిగా భర్త భార్య ఇంట్లో ఉన్నారంట, ఇద్దరు ఉన్నారంట, చిన్న గుడిసేసుకొని ఉన్నారంట. గుడిసేసుకుని ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు ఎలగలేరంట, ఆ ఇంట్లో ఎక్కువ ఎలగలే, ఎప్పుడు ఎలగలు తిరుగుతూ ఉంటాయి. పాపం ఆయన రోజు పనికి పోయి వస్తున్నాడు, పలికిపోతున్నాడు వస్తున్నాడు. ఒక రోజు అంట ప్యాంట్ వేసుకునేటప్పుడు ఆ ప్యాంట్ మొత్తం ఎలకలు కొట్టి చిన్న కంతలు అయిపోయాడు. ఏంటి ప్యాంట్ ఎట్లేదంటే ఎలకలు కొట్టి ఏం చెప్పింది. మరి ఏం చెప్పిద్దాం? ఈసారి అన్నాడు కదా భర్త, నీకేం పని లేదు, ఇంటి దగ్గర ఉండి బట్టలు కూడా జాగ్రత్త ఉంచుకోవా, ఇగో నేను మళ్ళీ పోతున్నా, ఈసారి ఎలకలు కొట్టి ఏంటంటే నువ్వు ఒప్పుకోను, నువ్వు ఇక్కడ నుంచి నీ ఇంటికి బాడీ అని చెప్పినాడు. మళ్ళీ వచ్చిందంట, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తే ఈసారి ప్యాంట్ కాదు, ఈసారి ఏమైంది? చొక్కాకి ఎలకలు కొట్టి మొత్తం షర్ట్ నిండా రాదు. బాగా కోపం వచ్చింది. భార్య తిట్టాడు, నువ్వు ఇక్కడ దేనికి పైకి రావు, నువ్వు అసలుకి నేను కష్టపడుతున్నా, నువ్వేం పని చేయట్లా, నువ్వు బట్టలు కూడా సరిగ్గా చూసుకోవట్లా, ఏమేమో ఎలకలు కొడితే నేనేం చేశానని ఏమన్నా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, ఈసారి మాత్రం ఒక్క ఎలక లేకుండా చేస్తా, ఏదైనా చేసి ఎలక లేకుండా చేస్తా ఇంట్లో అని చెప్పిందంట. సర్లే ఇదే లాస్ట్ ఛాన్స్ అని పోయాడంట, మళ్ళీ డ్యూటీకి పోయాడు. విచారంగా ఇంటి ముందు మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే అమలాకులు అందరూ వచ్చారు. ఏందమ్మా ఏడుతున్నావు అంటే, మా ఆయన ఒక్క ఎలక కూడా ఇంట్లో లేకుండా చేయమన్నాడు, లేకపోతే నన్ను మా పుట్టింటికి పోమన్నాడు అని చెప్పింది. వాళ్ళందరూ ఆ మాట ఈ మాట చెప్పారు. సరే అయిపోయింది, కూడా వాళ్ళు చెప్పిన పని చేసింది. ఈసారి వచ్చాడు, వాళ్ళ ఆయన మళ్ళీ వచ్చేసరికి ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇల్లు మొత్తం తగలబడతాం. చెప్పండి ఏమైంది? ఇల్లు మొత్తం తగలబడుతుంది. చెబుతుంది వాళ్ళ ఆయనతో, ఏమండి ఒక్క ఎలక కూడా ఉండదండి, మొత్తం చచ్చిపోతున్నాయి, ఎలకలన్నీ చచ్చిపోతున్నాయి, రాణి సూత్రి గారు అని చెప్పి నోటి మీద వేసుకుని ఎంత పని చేసినవి ఏంటంటే, ఎందుకు ఎట్లా తగలబెట్టిన ఇల్లు అంటే, మీరేకండి చెప్పింది ఎలక ఒక్కడ కూడా ఉండవద్దని ఎవరు చెప్పారు నీకెట్ట తగలబెట్టమని అంటే, చుట్టుపక్కల అందరూ వచ్చారు. చుట్టుపక్కల వచ్చి ఏందమ్మా ఎడుతున్నావు అంటే ఏం చెప్పింది? మా ఆయన మాట్లాడు ఎలకలు లేకుండా చేయమంటే వాళ్ళందరూ అంట సలహా ఇచ్చారంట, ఇల్లు తగలబెట్టవే, ఏం కాదు మొత్తం ఎలకలాంటి చేస్తాం. ఈ అమ్మాయి నిజమే అనుకొని మొత్తం తగలబెట్టింది, ఇల్లు మొత్తం కాలిపోయింది. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈ లోకమంతా భక్తిహీనుల మాటలు వింటాం. ఈ మాట భక్తిహీనులు రకరకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటారు. భక్తిహీనులు రకరకాలుగా మనం లోకంలోకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు చెప్పుడు మాటలు విని నీ విశ్వాసాన్ని కూరదోసుకోవద్దు. ఈరోజు మందిరానికి వచ్చే వాళ్ళు కూడా, మందిరంలో గడిపే వాళ్ళు కూడా చెప్పుడు మాటలని బయట మందిరానికి రాని పరిస్థితి, మందిరానికి బయట ఉండే పరిస్థితి, విశ్వాసాన్ని సన్నగిల్లుకునే, విశ్వాసాన్ని తగ్గించుకునే ప్రమాదంలో ఉన్నారు. చనిపోయిన స్థితిలోకి జారిపోతుంది. ఆ స్త్రీ అయితే చెప్పుడు మాటలన్నీ వినలేదు. ఏం చేసింది చెప్పండి? ఇల్లు దాకా పెట్టింది. ఎలక చంపాలంటే ఇల్లు దాకా పెట్టాలా? చెప్పండి, ఇల్లు దాకా పెట్టాలా? దానికి ఏదో ఒక ఎలకల పూలు, లేకపోతే ఎలకల ఫ్యాట్, లేకపోతే ఎలకల ముందు తెచ్చి పెట్టాలి. కానీ ఆమె ఏం చేసిందని అందరూ రకరకాలుగా చెప్పారు. ఈరోజు నువ్వు నేను కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి ఇక్కడ అందుకనే ఉంది, ఇక్కడ ఎందుకనే భక్తిహీనులాగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? జల ప్రళయాన్ని రప్పిస్తాడు. భక్తిహీనుల సమూహం మీదకి, నువ్వు కూడా నేను కూడా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టక, ఈ లోకాన్ని అంటుకొని ఉండి భక్తిహీనులుగా వాళ్ళలో కలిసిపోయి ఉంటే దేవుడు మన జీవితాల్లో కూడా జల ప్రళయానికి కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. మనకు తెలియదు, మనకు ఒక్కోసారి తెలియదు కూడా, ఏంటి కష్టం వచ్చింది, ఏంటి బాధ వచ్చింది, అనుకోకుండా ఎన్నో జరుగుతూ ఉంటాయి మన కుటుంబాల్లో. మరి ఏది జరిగిద్దో తెలియదు, వ్యతిరేకమైన పనులన్నీ జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే రక్షణ అనే ఓడ సిద్ధపరచుకోవట్ల. నువ్వు నీ కుటుంబం రక్షణ అనే ఓడ సిద్ధపరచుకోవట్ల. ఆ రోజు లోతు కూడా ఏం చేసింది చెప్పండి? భక్తిహీనులతోనే పోయింది. భక్తిహీనులతోనే ఆ రచ్చబండ దగ్గర పోయాడు. రచ్చబండ దగ్గర ఆయనకేం పని? లోతు ఎటువంటి వాడు? లోతు నీతిమంతుడు. అబ్రహాము దగ్గర ఎన్నో ఏళ్లుగా అబ్రహాము వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు. ఎక్కడ పోయాడు చెప్పండి? పచ్చగా ఉంది. ఏది పచ్చగా ఉంది? ఏంటది? సొదొమ గొమొర్ర పచ్చగా ఉంది. అబ్బా ఇది బాగా ఉంది, ఇక్కడ నేను పోదాం అనుకుని పోయాడు. బాగానే ఉంది. పోయిన తర్వాత
కొన్ని రోజుల తర్వాత అంత తగలబడిపోయింది. ఈరోజు మనం అనుకున్నాం కదా, ఇక్కడుండే ఎండిపోయిన పరిస్థితి, అక్కడ పచ్చుకుంది, అక్కడ పచ్చుకుందని అడిగిపోతాం. కొన్ని రోజులు బాగానే ఉంటాం, తర్వాత అన్ని మొదలవుతా ఉంటాం. అన్ని శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, ఏమో తట్టుకోలేని పరిస్థితులు. అందుకనే ఏం చేయాలంటే చెప్పండి, రక్షణ అనే వాడనే మొదటి వాడ ఎటువంటి వాడు అంటే రక్షణ లేని వాళ్ళు రక్షణ అనే వాళ్ళకి రావాలి. రక్షణ ఉన్నవారు ఆ వాడలోనే జాగ్రత్తగా ఉండాలి, ఎప్పటికప్పుడు కాసుకొని ఉండాలి. రెండోదిగా చూద్దామంటే రెండో వాడ ఎటువంటి వాడంటే 2 కొరింథీ 11:25 వచ్చింది. 2 కొరింథీ 11:25 ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, రాళ్ళతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, రాత్రి పగళ్ళు సముద్రంలోనే గడిపితిని. పౌలు గారు చెప్తున్నారు. ఈ రెండో వాడ పేరు ఏం పేరంటే శ్రమ అనే వాడ, కష్టం అనే వాడ, ఇరుకు అనే వాడ, ఇబ్బంది అనే వాడ. ఈరోజు రెండో వాడ, మొదటి వాడేమో రక్షణ అనే వాడ ఉంటే చాలా సంతోషం. రెండోది కూడా శ్రమ అనే వాడ. రక్షణ అనే వాడలోకి వస్తే, రక్షణ పొందితే, మారు మనసు పొందితే, బాప్తిస్మం తీసుకుంటే, దేవుని కొరకు నిజాయితీగా నివసిస్తే, దేవుని కొరకు ఒక ఆయుధముగా మనం వాడబడుతుంటే, చెప్పండి మన జీవితంలోకి ఏమొస్తాయి చెప్పండి? అన్ని చుట్టాలా వస్తాయి. ఏంటి? శ్రమలు, కష్టాలు, బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. అప్పుడు దాకా బాగుంటారు, అప్పుడే తిట్లు మొదలైతే అప్పుడే తిడతారు వాళ్ళు. శ్రమ అనే వాడలోకి వస్తే ధనురాలివి, ధనుడివి. శ్రమ అనే వాడు నీ జీవితంలో లేదు అంటే నువ్వు ఎక్కడున్నట్టు? ఏ సమూహంలో ఉన్నట్టు? భక్తిహీనుల సమూహంలో ఉన్నట్టు. ఇక్కడ పౌలు గారు రాసుకుంటూ అంటున్నారు కదా, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడుతున్నాడు. బెత్తలతో కొట్టబడ్డాడ, గాలితో కొట్టబడ్డాడంట, ముమ్మారు ఓడ పగిలి. ఒకసారి పౌలు గారు వాడలోకి తెచ్చిపోతుంటే ఎదురుగాలి వచ్చింది. అపొస్తలుల కార్యాలు 27వ అధ్యాయం చదవనమాట. ఆ అధ్యాయం మొత్తం కూడా ఆ వాడలో ఎన్నో బాధలు అన్నమాట. ఒక ఖైదీగా తీసుకొని పోతుంటే అపొస్తలుల కార్యాలు 27 1 వాడకి ఎట్లా వెళ్ళాలని నేనప్పుడు వారి పౌరులను మరికొందరు ఖైదీలు తీసుకొని పోతుంటే 4వ వచనం. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచుందున ఏమొచ్చింది చెప్పండి? వాళ్ళు వచ్చి పోతుంటే ఏమొచ్చింది? ఎదురుగా. మన జీవితంలో కూడా జీవితం అనే వాడలో కూడా ఎదురుగాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయితే అనుకున్న పని కాదు, అయితుంది అని అనుకున్న పని ఇంకా కొద్దిగా లేట్ అవుతా ఉంటుంది. ఎదురుగాలు వచ్చింది. ఇంకా ఏముందంటే అక్కడ 14వ వచనం చూస్తే, కొంచెం సేపు అయిన తర్వాత ఊరకులను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరను, దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడపలేకపోయినందున ఎదురు నడిపించడం మాని ఏం చేశారంట? గాలికి కొట్టుకొని పోయారు. ఈరోజు నువ్వు కూడా ఎన్నోసార్లు శ్రమల్లో, కష్టాల్లో ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో ఉంటే ఎదుర్కోలేక, శ్రమలను ఎదుర్కోలేక సైతాన్ గాడు ఏం చేస్తుంట? గాలికి కొట్టుకొని పోయేటట్టు చేస్తాడు. ఆ గాలి వచ్చి మన మీదకి వచ్చి కొట్టుకొని పోయేటట్టు. అక్కడ అదే ఏముందంటే అక్కడ గాలికట ఎదురు నడిపించడం మాని గాలికి కొట్టుకొని పో. తర్వాత కౌదానబడిన ఒక చిన్న దీపం చాటున దాన్ని నడిపించగా పడవను భద్రపరుచుకున్న బహు కష్టత. మన జీవితం అనే వాడను కూడా, విశ్వాసం అనే వాడలో ఉండి దేవుని సన్నిధిలో గడపడం కూడా చాలా కష్టమైన పని. చెప్పండి, కష్టమైన పని, తేలిక పని? ఈరోజు విశ్వాసంగా జీవించడం చాలా కష్టం, చాలా 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 కష్టం. మామూలు కష్టం ఎక్కడికి పోయినా, ఈ లోపల ఎక్కడికి పోయినా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, దొంగతనం చేయాల్సి వస్తుంది, మాయ చేయాల్సి వస్తుంది, మోసం చేయాల్సి వస్తుంది, నోట్లోంచి బూతుల మాటలు వస్తూ ఉంటున్నాయి, ఆపుకోలేకపోతున్నావు ఒక్కోసారి. ఈరోజు ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, ఒక విశ్వాసిగా ఉన్న నీవు ఎదురుగాలొచ్చినా పెనుగాలొచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఉండాలి. కష్టమే, చాలా కష్టమైన పనే, చాలా కష్టమైన పనే. చిన్న చిన్న మాటలు, తగాదాలు, కొట్లాట్లు, బూతులు, తిట్టుకోవడం, ఈరోజు ఎన్ని మన జీవితంలోకి వస్తున్నాయి. కారణం ఏంటంటే ఏదలేకపోతున్నాం.
ఎదుర్కోలేకపోతున్నావు. గాలివాటంలో కొట్టుకొని పోతావు. గాలివాటంలో ఎప్పుడైతే ఎదురు నిలబడతావు, ఎప్పుడైతే శ్రమ అనేవాడు తట్టుకుంటావు, దేవుడు అప్పుడు నీకు రెండంతల శక్తి ఇస్తాడు, రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు, రెండంతల దీవెన ఇస్తాడు. యోబు గారు ఎదురు నిలబడ్డారా లేదా చెప్పండి? ఎన్నో వచ్చా ఎదురు నిలబడ్డారు. చావు అన్నారు, భార్య అన్నది, స్నేహితులు అన్నారు, ఎంతో మంది ఎన్నో రకాల మాటలు. ఏదో తప్పు చేసిండు అందుకని అట్లా జరిగింది అని ఎన్నో మాటలు అన్నారు. నిజంగా ఈ రోజుల్లో కూడా కొంతమంది సేవకులు కానీ కొంతమంది విశ్వాసాలు ఏదైనా ఇబ్బంది వస్తే జనం ఏమనుకుంటారు తెలుసా? ఏమంటారు చెప్పండి కదా, ఏదో తప్పు చేశారు అందుకనే దేవుడు వీళ్ళకి శిక్ష చేసింది. తప్పు చేయడం కాదు, దేవుడు పరీక్షించడానికే, దేవుడు నిన్ను శోధించడానికే, దేవుడు నిన్ను సువర్ణంగా మార్చడానికే ఇంకా 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 సాగదీస్తున్నాడు, ఇంకా 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 సానబడుతున్నాడు. ఈరోజు పౌలు గారు అంటారు, నేను ఎప్పుడు బలహీనంలో అప్పుడే బలవంతుడు. ఈరోజు ఎన్నో కష్టాలు వస్తే, ఎన్ని కష్టాలు వస్తే అంత సువర్ణంగా మారుతాం మనం. ఎన్ని ఇబ్బందులు వస్తే అంత ధైర్యంగా ఎదుర్కొంటాం. ఈరోజు శ్రమ అనే వాడిని ఆహ్వానించాలి. శ్రమ అనే వాడిని ఏం చేయాలి చెప్పండి? ఆహ్వానించాలి. అదే అధ్యాయం 21 వచ్చింది చదవండి. 21 కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకున్న ఆశ బొత్తిగా పోయిను. ప్రాణాలతో తప్పించుకుంటే ఆశ కూడా పోయింది. అప్పుడు పౌలు అన్నాడు 22వ వచనం చదువుతాడు, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకున్నాడు, మిమ్మల్ని వేడుకుంటున్నాను, వాడికే గానీ నీలో ఎవరి ప్రాణముకును హాని కలగదు. దేవుడు అంటున్నాడు, నీకు శ్రమ వచ్చినా, నీకు ఇబ్బంది వచ్చినా, నీకు కష్టం వచ్చినా, నీకు ఎన్నో శోధనలు వచ్చినా ఏమీ కాదు. గుర్తుపెట్టుకోండి. ఏముంది అక్కడ? ఏముంది ఆ మాట? చదువుతారండి, ధైర్యం తెచ్చుకోండి, మీలో ఎవరికి ఏ నష్టము కూడా జరగదు. శ్రమ అనేవాడు, కష్టం అనేవాడు వస్తే ఆహ్వానించు. ఆ శ్రమ నుంచి తప్పించుకొని పోమాదు. కష్టం వచ్చింది కానీ దూరంగా పోమాదు. రక్షణ అనేవాడు కుటుంబానికి ఉంటే మంచిది, నీకుంటే మంచిది. రెండవదిగా శ్రమ అనేవాడు ఆహ్వానించు, ఎదురొడ్డు, ఎదురుగాల్లో ఎదురు ప్రయాణం చేయి. చాలా సంతోషం. దేవుడు అంతకంతకు తీరేస్తాడు. మూడవదిగా చూద్దామండి. మూడవదిగా ఇంకొక వాడు ఉంది. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యోనా అయితే అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకి పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవ ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. ఇది ఏ ఓడ అంటే తర్షీషు ఓడ. 3 ఓడలు చెప్పుకున్నాం. ఒకటో చెప్పండి, రక్షణ అనే ఓడ. నువ్వు ఉండాలి, నీ కుటుంబం కూడా ఉండాలి. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ మనవళ్ళు, నీ అమ్మ, మీ నాన్న, అందరు కుటుంబం అంతా, నీ బంధువులు కూడా. ఆ రోజు రాహాబు కూడా అందరిని సమకూర్చు. ఆ రోజు కొర్నేలు కూడా అందరిని ఇంట్లోకి పిలుచుకున్నాడు. అప్పటికప్పుడే రక్షణ పొందాలని బాప్తిసం తీసుకున్నాడు. ఈరోజు రక్షణ అనే వాడ నువ్వు ఉన్నావా? నీ కుటుంబం ఉందా? పరిశీలించు. రెండవది శ్రమ అనేవాడ మన జీవితంలోకి వచ్చినప్పుడు ఎదురెక్కుతున్నామా లేకపోతే గాలివాడంతో కొట్టుకొని పోతున్నామా? పరిశీలన చేసుకోవాలి. మూడవదిగా తర్షీషు వాడ దేని జ్ఞాపకం చేస్తుందంట? దేవుని సన్నిధి నుంచి దూరంగా పోయేవాడు. చెప్పండి, తర్షీషు వాడంటే దేవుని సన్నిధి నుంచి దూరంగా పోయేవాడా? దేవుని సన్నిధిలో గడిపినవాడా? దేవుని సన్నిధి నుంచి పారిపోయేవాడా? ఈరోజు ఎన్నోసార్లు దేవుని సన్నిధి నుంచి దూరంగా పోతున్నాం, దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాం. నినివే వాడ కాల్సింది పోయి ఇలా ఏం చేశాడు చెప్పండి? తర్షీషు వాడ. ఏం జరిగింది నష్టం? ఏం జరిగింది నష్టం? తర్షీషు వాడకపోతే ఏం జరిగింది నష్టం? చేప మింగింది. సముద్రంలో ఎత్తి పడేశారు. ఒక చేప మింగింది. ఆ చేప కడుపులో వల పెడితే అప్పుడు దేవుడు బయట తీసుకుని వచ్చాడు. ఆ రోజన్నా ఆ చేప కడుపులో యోనాకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి మొలపెట్టే ప్రొప్పించిండు.
బయటకు వేసి ఈరోజు మనకు దేవుడు ఒకసారి మొరపెట్టే కృప కూడా ఇవ్వకపోవచ్చు. ఇలా మొరపెట్టిండు, పశ్చాత్తాపడు. అయ్యో నేను తప్పు చేశానే. ఆ 2వ అధ్యాయం మొత్తంలో తప్పు చేశాను ఒప్పుకోడు. చేప కడుపులో ప్రార్థన చేసుకోడు. ఈరోజు మనకు ప్రార్థన కూడా అవకాశం ఉండకపోవచ్చు, క్షమాపణ ఆడడానికి అవకాశం ఉండకపోవచ్చు. దేవుని సన్నిధి నుంచి దూరంగా పోయేవాడు. ఎన్ని ఆదివారాలు తర్షీషుకు పోయేవాడెక్కిను చెప్పండి. ఎన్ని ఆదివారాలు తర్షీషుకు పోయేవాడెక్కిను. ఎన్ని ఆదివారాలు దేవుని మందిరంలోకి రాకుండా లోక సన్నిధిలో దేవుని సన్నిధిలో గడపకుండా లోక సన్నిధిలో ఉన్నాం. దేవుని దగ్గర మనమే సరి చేసుకోవాలి. తర్షీషు వాడ నా జీవితంలో ఉంది నాయన, క్షమించాయా. ఈ తర్షీషు వాడ నుంచే దూరంగా ఉంచాయా. దేవుని సన్నిధి నుంచి దూరంగా పోయాడు ఆయన, దేశదిమ్మరయ్యాడు. ఎవరైనా ఆదికాండం మీదనే మీకు పరీక్ష. ఈసారి ఆదికాండం మీదనే పరీక్ష. 16వ తారీఖు చెప్పట్లే అమ్మంటే ఎవరైనా దేవుని చదవనమాట అక్కడ ఉందో వచనం తీర్చామంటే మీరే వచనం తీయాలి. దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయి దేశ దిమ్మరయ్యండి అక్కడ వచ్చిన చెప్పండి. ఎన్నో అధ్యాయం వచ్చిన 4:12. నీవు నేలను శాంతపరిచినప్పుడు తన సారములకు మీద టీకేయదు. నీవు భూమి మీద దిగులు పరచు దేశదిమ్మరమైంది అనను. అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టిదివి. నీ సన్నిధికి రాకుండా వెలువేయబడి దిగులు పరచు భూమి మీద దేశదిమ్మరమైందును. తనకు తానే శాపం. ఎవరో చెప్పించారా? ఎవరన్నా చెప్పండి. ఎవరో చెప్పించారా? కయ్యూరు అనుకుంటున్నాడు. అయ్యో నీ సన్నిధికి రాకుండా వెలువేయబడ్డానే, దిగులు పడ్డానే, దేశదిమ్మరగా ఉన్నానే. ఈరోజు కయ్యూరు లాంటి పశ్చాత్తాపడ్డ ఉపయోగం ఉందా? ఏమన్నా? ఏం ఉపయోగం లేదు. పశ్చాత్తాపడ్డా కూడా నీకు నాకు కూడా ఉపయోగం ఉండదేమో ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఈరోజు దేవుని సన్నిధి ఆదివారం ఉంటే దేవుని సన్నిధిలో గడిపోవాలి. పొద్దునే లేవగానే అన్ని రోజుల కంటే ముందే ఆదివారం ఇంకొద్దిగా 1 గంట ముందు లేవాలి. నేను అన్ని రోజులు 4ంటికి లేస్తా, ఆదివారం 3ంటికి వెళ్ళేస్తాను. కానీ నా గొప్ప కోసం చెప్పుకోవట్లేదు. ప్రతిరోజు 4 గంటలకు లేస్తా, ఆదివారం అయితే 3 గంటలకి లేస్తాను ఖచ్చితంగా. ఈరోజు ఎందుకంటే అన్ని రోజుల్లాగా కాదు. మనం ఏం చేస్తామంటే అన్ని రోజులు బాగా ముందు లేస్తాం, ఆదివారం వచ్చేసరికి ఆదివారం తీరిగ్గిలేద్దామని అనుకుంటాం. దేవుడు అంటే భయం లేదు, దేవుడు మందిరం అంటే భయం లేదు. అందుకనే ఈరోజు కయ్యూరు అనుకుంటున్నాడు కదా, అయ్యో నన్ను ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టితే నీ సన్నిధికి రాకుండా వెలువేయబడి దిగులు పడచ్చు భూమి మీద దేశదిమ్మరమైందును. కావున నన్ను కనుగొని వాడేవాడు వాడే నన్ను ఎంత శిక్ష చేసుకున్నాడు చూడండి. ఎవరు నన్ను కనుక్కుంటే వాళ్ళే నన్ను చంపాలి. అటువంటి శిక్ష ఈరోజు నేను కూడా అటువంటి పరిస్థితుల్లోకి లేకుండా ఆదివారం అంటే దేవుని సన్నిధిలో గడిపి దేవునికి దూరంగా ఉండకుండా, దేవుని మందిరానికి దూరంగా ఉండదు. కొన్ని పరిస్థితులు, కొన్ని ఇంపార్టెంట్ పరిస్థితులు వస్తాయి. ఆదివారాలు కూడా పోవాల్సిన పరిస్థితి దేవునికి తెలుస్తుంది. దేవుడు తెలుసు ఎప్పుడో సంవత్సరంలో 1 సార్లు, లేకపోతే సంవత్సరంలో 2-3 సార్లు అటువంటివి ఉంటాయి. అందుకని పదే పనిగా నెలకు 1 ఆదివారం వచ్చి 2 ఆదివారాలు మానేస్తే కయ్యూరికి పడే శిక్ష నీకు కూడా ఉంటుంది. జాగ్రత్త. కయ్యూరు అనుభవించే శిక్ష నీకు కూడా అనుభవిస్తావు. జాగ్రత్త. పదే పనిగా 1 ఆదివారం నాటు 1 ఆదివారం మానేయటం, 1 ఆదివారం నాటు 1 ఆదివారం. పరిస్థితులు తగ్గట్టు ఎప్పుడో నెలకై 2 నెలలకు 1 ఆదివారం, 3 నెలలకు 1 ఆదివారం పర్వాలా. అటువంటి పరిస్థితుల్లో దేవుడికి తెలుసు. ప్రతి ఆదివారం మానేసి అయ్యా నా సంగతి నీకు తెలుసు అయ్యా, నేను పోవట్లేదు అని అనమాకండి. మరి ఈరోజు దేవుని కీర్తనలో ఒక మాట ఉంటుంది. 139 కీర్తన అనుకుంటా చూద్దారండి. 139:7 కీర్తనలో 139:7 నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదు, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పోతా. యోనా అయితే దేవుని సన్నిధి నుంచి నినివే పట్టణానికి పోమంటే చెప్పండి ఎక్కడికి పోయిండు? తర్షీషు వాడకి. అరే జగ్గిపడబోరా అంటే వాడకలు పోసెక్కితేట చెప్పండి. బైబిల్లో 3 ఉన్నారు. ముగ్గురు జ్ఞాపకం చేస్తా. యెషయా అంటాడు కదా, ప్రభువా నువ్వు ఎక్కడికి పంపించినా నేను పోతాయా.
నువ్వు ఎక్కడికి పంపించినా నేను అక్కడికే పోతా. పోయాడు. నన్ను కాలువయ్యా, నా కాలువయ్యా, పెదాలతో కాల్చబడి ఇంకా శుద్ధీకరించబడ్డాడు యెషయా ప్రవక్త. రెండో వ్యక్తి అంటే మోషే అంటాడు, అయ్యా నేను పోనయ్యా అంటాడు. అయ్యా నేను మోషే పో, ఇశ్రాయేలు ప్రజలు లేడు, నాయకులు లేరు అంటే, అయ్యా నేను పోనయ్యా, నాకు నచ్చుందయ్యా, నాకు సరిగ్గా మాట్లాడటమే పోనన్నాడు. అయినా కానీ దేవుడు సానబెట్టి పంపించాడు. ఒక ఆయన ఏమో పోతా అన్నాడు, ఒక ఆయన ఏమో పోనన్నాడు. అయినా కానీ దేవుడు ఉపయోగించాడు. యోనా పోనని చెప్పలా, పోతా అని చెప్పలా, పోను అని చెప్పలా, పోతా అని చెప్పలా, పోతా అని చెప్పలా, పోనని చెప్పలా. ఈరోజు నువ్వు నేను యోనా లాంటి పరిస్థితిలో ఉంటున్నావేమో, యోనాలాగా దేవుడికి దూరంగా ఉంటున్నావేమో. అందుకని దావీదు గారు అంటున్నారు, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదు, నేను ఆకాశంకి ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళం పండుగలను అక్కడనే ఉన్నావు. ఈరోజు దేవుని మందిరానికి దూరంగా ఉండి ఎక్కడికైనా పోతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు మందిరంలో లేవుగా, ఇవాళ ఎక్కడ ఉన్నావుగా, ఎక్కడికి పోయినా పరీక్షలకు పోయినా పెళ్లికి పోయినా దేవుడు వాళ్ళకు గుర్తు చేస్తూనే ఉంటాడు. ఛత్ర చేయడా చేయకపోతే ఇక నువ్వు పూర్తిగా ఈ లోకంలో ఉన్నట్టే. కొద్దిగా భయం ఉంటే దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఈ మందిరంలో అనుకుంటూ వచ్చావు కదా, ఆత్మ గద్దిస్తా ఉంటాడు. ఎక్కడికి పోయినా నేను ఆకాశంలోకి ఎక్కిన నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళంలో పడుకోలేను. ఈరోజు నువ్వు నేను కూడా తర్షీషు వాడక అసలు దూరంగా పోవాలి. నినివే వాడక దూరంగా పోయింది. దేనికి పోవాలి దూరంగా? తర్షీషు వాడికి దూరంగా పోయి దేవుని సన్నిధిలో నుంచి, దేవుని మందిరంలోంచి పారిపోయే స్థితి లేకుండా నువ్వు నేను జాగ్రత్తగా మనం కాసుకో. శ్రమ కలిగిన వాడు మంచిదే, రక్షణ వాడు మంచిదే, కానీ ఈ వాడ చాలా నష్టాన్ని తీసుకుని వచ్చింది. జాగ్రత్త. ఈ వాడ చాలా ఇబ్బందులు. ఇప్పుడు బాగానే ఉంటుంది, ప్రజెంట్ ఈ సంవత్సరం బాగానే ఉండొచ్చు, లేదా ఇంకో 2 సంవత్సరాలు బాగానే ఉండొచ్చు. తర్వాత మొదలైంది. ఒక ఆయన అంట అన్ని త్యాగం చేసి నేను కాశీకి పోతున్నాను అన్ని పంచిపెట్టిందంట. లోపల అంతా విషయం పెట్టుకొని అంటున్నాడ పోయేటప్పుడు నేను మళ్ళీ వచ్చిన తర్వాత మీ పని చెబుతాను. ఏమన్నా చెప్పండి, మళ్ళీ వచ్చిన తర్వాత నీ పని చెబుతా. ఇగో ఇప్పుడు నేను కాశీకి పోతున్నా, మళ్ళీ వచ్చిన తర్వాత. అందుకనే ఒక సామెత కూడా వచ్చింది. ఏంటిదా సామెత అంటే, కడుపులో విషయం పెట్టుకొని కాశీకి పోయినా కూడా ప్రయోజనం ఏమి కూడా లేదు. ఈరోజు కడుపులో విషయం పెట్టుకొని నువ్వు ఎంత చేసినా ఏం చేసినా కూడా ఉపయోగం లేదు. అంటే కడుపులో విషయం అంటే దేవునికి దూరంగా ఉండటమే విషయం, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి దూరంగా ఉండటమే విషయం. ఈ మధ్యాహ్న కాసేపట్లో ఏ వాడలో ఉన్నావు నువ్వు, ఏ వాడికి దగ్గరలో ఉన్నావు, ఏ వాడికి దూరంగా ఉన్నావు? 2 కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మనమే సరి చేసుకుందాం. దేవుడు వాళ్ళని హెచ్చరిస్తే, దేవుడు వాళ్ళతో మాట్లాడితే దేవుని క్షమాపణ అడుగు. రక్షణ అనే వాడిలో ఉన్నా కానీ నా కుటుంబం లేదయ్యా, నేను రక్షణ అనే వాడిలో లేనయ్యా, నేను రక్షణ అనే వాడిలో ఉన్నా కానీ నా కుటుంబం లేదయ్యా, నా కుటుంబం కూడా రక్షణ అనే వాడిలో ఉంది కానీ భక్తిహీనుల సమూహంలో ఉన్నానయ్యా. పశ్చాత్తాపడతాను. భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయం కుమరించినట్లు దేవుడు మన మీద కూడా జల ప్రళయం లాంటి సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు దేవుడు గద్దిస్తే నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో, నిన్ను సిద్ధపరచుకో. రక్షణ వాడలో ఉండేటట్టు నిన్ను సిద్ధపరచుకో. శ్రమలనే వాడ పౌలుకైతే ఆ వాడలో ఎన్నో శ్రమలు, వాడ పగిలిపోయింది, రాళ్ళతో కొట్టారు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఎదురుగాలి. వాడ నడిపించడం బహు కష్టమైంది. ఈరోజు నీ జీవితం, నా జీవితం కూడా చాలా కష్టం అవుతుంది, చాలా కష్టం ఉంది. మన కష్టాలు చెప్పుకోలేకపోతున్నాం కానీ దేవుడు చూచే దేవుడు. ఆ శ్రమలో కూడా ధైర్యంగా ఉండు, నవ్వుతూ ఉండు, సంతోషంగా ఉండు, దేవా స్తోత్రం అని చెప్తా ఉండు. శ్రమలనే వాడలో ఎదురేపు, గాలికి కొట్టుకొని పోవాలి. ఈరోజు నువ్వు నేను కూడా గాలికి కొట్టుకొని పోయే పరిస్థితి. ఆ వాడ నడపడం బహు కష్టమైందంట, ఆ వాడ కొట్టుకొని పోయిందంట గాలికి. చివరికి ఒక మాట, నీకేమీ కాదు,
నీకేమి కాదు, ఏ హాని జరగదని చక్కటి మాట. ఈరోజు అదే మాట దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు. నీకేది హాని కాదు, నీకేమి ఇబ్బంది ఉండదు. ధైర్యంగా ఎదుర్కో, శ్రమలు కష్టాలు ధైర్యంగా ఎదుర్కో. శ్రమలనే వాడి నుంచి పారిపోవాలి. మూడవ వాడ చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్షీషు వాడ, ఈ వాడ ప్రమాదకరమైంది. ఈ వాడ దేవుడి దగ్గర నుంచి దూరం చేసేది. ఈ వాడలోకి పోతే ఎత్తి పడేయడమే సముద్రంలోకి. ఈ వాడలోకి పోతే సైతాన్ గాడి నోట్లో పడ్డట్టే. ఆ రోజు యోనా చేప నోట్లో పడ్డాడు. ఈరోజు నువ్వు నేను సైతాన్ నోట్లో పడుతున్నావు. ఆ రోజు యోనాను చేప అయితే కక్కింది, కానీ ఈ సైతాన్ గాడు కక్కడు, ఇంకా మింగుతాడు, ఇంకా లోనకి మింగుతాడు. ఈ సైతాన్ గాడు కక్కడు. అటువంటి నోట్లో పడుతున్నావేమో. దేవుని సన్నిధికి దూరంగా ఉండే, రక్షణ పొంది కూడా, మారు మనసు పొంది కూడా, బాప్తిసం తీసుకుని కూడా ఆదివారం నువ్వు మానేస్తున్నావు అంటే, ఆదివారం దేవుని సన్నిధిలోకి రావట్లేదంటే తర్షీషు వాడ ఎక్కినట్టే. ఈ మూడు వాడలు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు, గద్దిస్తూ. సరి చేసుకుందాం, యోగ్యంగా సరి చేసుకుని మనలో చేయవేద్దాం.